మేడ్చల్ జిల్లా శామీర్పేట దత్తాత్రేయ భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం నుంచి గ్యాస్ సిలిండర్లతో క్యూ లైన్ కట్టారు వినియోగదారులు. సుమారు 500కు పైగా సిలిండర్లతో వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. బుకింగ్ చేసిన 20 రోజుల వరకు గ్యాస్ రాకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 4-5 గంటల నుంచి క్యూ లైన్లో వేచి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. వినియోగదారులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అందరికీ సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందన్నారు శామీర్పేటలోని దత్తాత్రేయ ఏజెన్సీ నిర్వాహకులు. షార్టేజ్ అనేది ఏం లేదు. పబ్లిక్ ఎక్కువగా పానిక్ అయిపోతున్నారు. సిలిండర్ దొరకదేమో, రాదేమో అన్న ఒక సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలను ఆధారంగా చేసుకొని అది చేస్తున్నారు. దయచేసి మీరు ఇంట్లోనే ఉండండి, మేము మీ ఇంటికి హోమ్ డెలివరీ చేస్తాం. బుకింగ్ చేసిన ఒక వారం రోజు లోపల పంపిస్తాము. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే మొదలుగా బుక్ చేస్తారో వారికి మాత్రమే మేము సిలిండర్ ఇస్తాము. కస్టమర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ అయిన తర్వాతనే మనము ఎంటర్ అయితేనే సిలిండర్ అనేది డెలివరీ అవుతుంది. పక్కదారి పట్టియడానికి ఏముండదు. ఎవరైతే కస్టమర్ బుక్ చేస్తారో ఆ బుకింగ్ ఎవరైతే రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటేనే దానికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. పబ్లిక్ ఏం లేదండి, వాళ్ళ ఇళ్లలోనే ఉండండి. మేము హ్యాపీగా హోమ్ డెలివరీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర సరి అయినటువంటి నిల్వలు వస్తాయి. ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు. దత్తాత్రేయ ఏజెన్సీ గ్యాస్ దగ్గర మేము 3 గంటల నుంచి ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నామండి. ఎండలో ఇక్కడ గ్యాసులు ఇంకా మాకు రావడం ఇంకా చాలా టైం పడుతుంది. కాకపోతే ఈ ఏజెన్సీ వాళ్ళు బయట ఏమన్నా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు అనుమానం మాకు వస్తుంది. వాళ్ళు మాకు ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ లైన్లో నించున్న వాళ్ళకు ఇవ్వగలరని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏజెన్సీ వాళ్ళకు. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇలా సరిపోయిన తర్వాత ఉంటే కనుక మిగతా బయట పంపించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం.